మనకి రేపు లార్డ్స్ వేదికగా ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య థర్డ్ టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ మ్యాచ్లో అక్కడ పిచ్ కండిషన్ చూస్తుంటే మొత్తం కూడా గ్రాసీ పిచ్ లాగా ఉంది. మరి గ్రాసీ పిచ్ అంటే మనందరూ తెలిసిందే, బౌలర్స్ పండుగ చేసుకుంటారు. మరి ఇటువంటి బౌలింగ్ పిచ్ మీద మన బౌలర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రమే మనం గెలవగలుగుతాం. మరి మన బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకల్లి ఒక ట్రయో ఉంది, ఆకాశ్దీప్, దాని తర్వాత సిరాజ్, బుమ్రా. సో మరి వీళ్ళ ముగ్గురే కీ రోల్గా ప్లే చేయబోతున్నారు రేపు. మరి అంతకుముందు ఈ లార్డ్స్ వేదికగా వీళ్ళ స్టాట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే మనకి సిరాజ్కి బుమ్రా కంటే మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఎందుకంటే ఇక్కడ బుమ్రా చూసుకుంటే మొత్తం కూడా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ ఒక్క మ్యాచ్లో కూడా అతను తీసింది 2 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 3 వికెట్లు మాత్రమే. అదే మరి అతను యావరేజ్ చూసుకున్నా సరే 35 సంథింగ్ ఉందన్నమాట. సో మరి ఇది మరీ అంత చెత్త రికార్డు కాకపోయినా సరే సిరాజ్తో పోల్చుకుంటే కొంచెం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే సిరాజ్ చూసుకుంటే ఈ లార్డ్స్ వేదికగా ఒక టెస్ట్ ఆడాడు. ఆ ఒక్క టెస్ట్లో కూడా ఏకంగా 8 వికెట్స్ తీసుకున్నాడు 2 ఇన్నింగ్స్లో కలిపి. సో మరి బుమ్రా చూసుకుంటే 3 వికెట్స్, సిరాజ్ చూసుకుంటే 8 వికెట్స్ తీసుకున్నాడు. సో మరి వీళ్ళిద్దరు స్టాట్స్ని చూస్తుంటే మరి సిరాజే అప్పర్ హ్యాండ్లో కనిపిస్తున్నాడు అనమాట. సో మరి అతను యావరేజ్ చూసుకున్నా సరే సిరాజ్ది 15 ఉందన్నమాట. సో మరి ఏదైనా సరే మరి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ప్రజెంట్ మంచి ఫామ్లోనే ఉన్నారు కాబట్టి సిరాజ్ కూడా ఎడ్జ్బాస్టన్లో ఒక 5 వికెట్ ఆల్ కూడా తీసుకున్నాడు కాబట్టి మంచి ఫామ్లోనే ఉన్నాడు. వీళ్ళకి తోడు మరి ఆకాశ్దీప్ కూడా మొన్న 10 వికెట్ తీసుకున్నాడు ఎడ్జ్బాస్టన్లో. సో మరి దీంతో ఈ ట్రయో కనుక విజృంభించిందంటే ఖచ్చితంగా మళ్ళీ లార్డ్స్ టెస్ట్ కూడా మనం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి చూద్దాం ఏం చేస్తారు అనేది ఈ ట్రయో.